ప్రెసెంట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రులు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న రామ్ గోపాల్ వర్మను సిఐ శ్రీకాంత్ బాబు 9 గంటల పాటు విచారించారు. చంద్రబాబు లోకేష్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడానికి కారణమేంటని ఆర్జీవీని పోలీసులు ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నారు, ఎవరు సహకరించారు వంటి ప్రశ్నలను సంధించారు. అయితే తన సినిమా ప్రచారంలో భాగంగానే తాను అలా చేసినట్లు రామ్ గోపాల్ వర్మ అంగీకరించినట్లు సమాచారం. వ్యూహం సినిమా ఫైబర్ నెట్లో ప్రసారం అనంతరం దాదాపు 2 కోట్ల రూపాయలు రాయల్టీ పొందడంపై కూడా ఆర్జీవీని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఈ ప్రశ్నకు ఆర్జీవీ ఎటువంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. వైసీపీ నేతలతో తనకు వ్యక్తిగత సంబంధాలే ఉన్నాయని చెప్పినట్లు తెలిసింది. కాగా ప్రకాశం పోలీసుల సుదీర్ఘ విచారణ అనంతరం రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు. వైన్ గ్లాసుతో ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్ చియర్స్ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనికి స్మైలీ మందు గ్లాసుల ఎమోజీలను కూడా జత చేశారు రామ్ గోపాల్ వర్మ. మరోవైపు ఒంగోలు వచ్చిన ఆర్జీవీకి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 10న గుంటూరు సిఐడి కార్యాలయానికి రావాలని నోటీసులు పేర్కొన్నారు. కులాలను రెచ్చగొట్టే విధంగా ఆర్జీవీ పోస్టులు పెట్టారని, ఆయన వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు గత నవంబర్ 29న సిఐడి కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు రామ్ గోపాల్ వర్మకు తాజాగా నోటీసులు ఇచ్చారు.